హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ టాప్ బ్యాచెస్ పేరుతో 16 అండ్ 17 ఫిబ్రవరిలో బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ప్రిపరేషన్, 30+ అన్లిమిటెడ్ యాక్సెస్ టు 30+ బ్యాచెస్ ఎవ్రీ వీక్. ఓకేనా, 300+ క్లాసెస్ ఎవ్రీడే ఉంటాయి. నెక్స్ట్ మనకి 40,000 అవర్స్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, అన్నీ కూడా చూడవచ్చు. 20,000 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. 30 to 70+ ఎడ్యుకేటర్స్ ఉంటారు ఫ్రెండ్స్, టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్. మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ యొక్క బెస్ట్ ఎడ్యుకేటర్స్ మనకి సిలబస్ మొత్తం కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా, చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ 98% బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఫాలో అవుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ అన్అకాడమీ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. యాక్సలరేటర్ బ్యాంక్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ పేరుతో 16 ఫిబ్రవరి 2021 స్టార్ట్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వెంటనే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. మన యొక్క కోడ్ RK10 కోడ్ యూజ్ చేయండి, 10% డిస్కౌంట్ వస్తుంది. ACE-IBPS ఆల్ బ్యాంకింగ్ ఎగ్జామ్ విత్ ABP 15 నుండి 17వ తేదీ వరకు కొత్త బ్యాచ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్, టార్గెట్ IPPS PO 2021 పాత్వే టు క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్ విత్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్ 16 ఫిబ్రవరి 2021. నెక్స్ట్, టార్గెట్ SBI PO 2021 16 ఫిబ్రవరి 2021లో మనకైతే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటి? ఫ్రెండ్స్, ఇక్కడ మనము అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే అన్ని క్లాసులకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎన్ని టెస్ట్లు అయినా ఫ్రీగా రాసుకోవచ్చు. ఓకేనా, అంతేకాకుండా మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మనం ఇక్కడ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉచిత PDF మెటీరియల్ కూడా అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా స్పాట్గా మనకి సాల్వ్ చేసే విధంగా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మన యొక్క కోడ్ RK10 యూజ్ చేసినట్లయితే 10% డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈవెన్ మీరు ట్రయల్ ప్యాక్ 1 మంత్కైనా తీసుకోవచ్చు, 1,300 రూపాయలు అవుతుంది. లేదా మీరు 1 ఇయర్కి తీసుకుంటే కేవలము 6,500 రూపాయలు మాత్రమే అవుతుంది. ఫ్రెండ్స్, మంచి అవకాశము, ఉపయోగించుకోండి. లెట్స్ క్రాక్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RK ట్యుటోరియల్. నేను మీ RK సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 16 ఫిబ్రవరి 2021కి సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ముఖ్యమైనవి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. మన యొక్క RK పబ్లికేషన్లో మంత్లీ వైజ్గా మ్యాగజైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 2021 కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. వన్స్ హాఫ్ మంత్ అయిపోయింది కదా, ఫిబ్రవరి ఇవి కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ PDF కూడా అందచేయడం అయితే జరుగుతుంది. ఓకే, మ్యాగజైన్ రూపంలో జస్ట్ 20 రూపీస్ ఫ్రెండ్స్. ఏ మంత్ అయినా కూడా ఇంకా తీసుకుని వారు ఉంటే కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇందులో అన్ని పోటీ పరీక్షలు కూడా కవర్ అవుతాయి. ఓకేనా, కరెంట్ అఫైర్స్తో పాటుగా స్టాటిక్ GK మరియు జనరల్ స్టడీస్ బిట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మన మ్యాగజైన్లో. దాదాపుగా ప్రతి నెల 1000 వరకు కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 500 వరకు జనరల్ స్టడీస్ బిట్స్, నెక్స్ట్ అన్లిమిటెడ్గా స్టాటిక్ GK అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇవన్నీ గ్యాదర్ చేయడం చాలా కష్టతరం ఫ్రెండ్స్. మీకైతే అన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక దగ్గర రాసుకోవడం అంటే చాలా కష్టం. అందుకోసం అని చెప్పేసి అభ్యర్థుల అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఇది చాలా తక్కువ ధరకు అయితే ఇస్తున్నాను. ఓకే, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇటీవల వార్తల్లో ఉన్న ఆలివ్ రిడ్లీ తాబేళ్ల వలస ఏ తీరంలో ప్రారంభం కావడం జరిగింది? ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అనేవి చాలా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటివి భారతదేశంలో. ఓకేనా, మరి ఇవి ఏ తీరానికి వలస వస్తాయి ప్రతి సంవత్సరము? ఓకేనా, ఎందుకోసం వస్తాయి ఏంటి అనే వివరాలు కూడా చూద్దాం. సరైన సమాధానం ఆప్షన్ సి, పుదుచ్చేరికి రావడం జరిగింది ఈ సంవత్సరము. యాక్చువల్గా అయితే ప్రతిసారి ఒడిషాకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, కానీ కొన్ని వాతావరణ మార్పుల వల్ల ఏం జరిగింది అంటే ఇవి పుదుచ్చేరికి రావడం అయితే జరిగింది. వివరాలు చూద్దాం. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సామూహిక గూడు కార్యక్రమము, అవేంటంటే గూడు కట్టుకోవడానికి, గుడ్లు పెట్టడానికి వలస వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరము. ఈసారి ఒడిషాకి కాకుండా ఒడిషా తీరానికి కాకుండా పుదుచ్చేరికి రావడం అయితే
మనం చూడవచ్చు. సో తాబేళ్ల యొక్క సాంప్రదాయ వలస కాలము వాతావరణ మార్పు లేదా వాతావరణ పరిస్థితులలో మార్పు కారణంగా ఆలస్యమైంది. ఎందుకంటే తుఫానులు, నివార్ మరియు బురేవి ప్రభావమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆడ ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వందల గుడ్లను ఈ ప్రదేశాలలో వదిలివేస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఆ గుడ్లు పెట్టడానికి చాలా చాలా అనువైనటువంటి ప్రదేశాలుగా వీటిని మనము చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడికి ప్రతి సంవత్సరము వలస వస్తూ గుడ్లు పెడుతూ పొదుగుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మరి స్టాటిక్ జీకే అబౌట్ పుదుచ్చేరి చూద్దాము. ఏర్పాటు 1 నవంబర్ 1954లోనే రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అయితే 16 ఆగస్టు 1962లో కేంద్ర పాలిత ప్రాంతాలుగా వీటిని మార్చడం జరిగింది, కేంద్ర పాలిత ప్రాంతముగా. మరి రాజధాని వచ్చేసి పాండిచ్చేరి నగరము. మొత్తం జిల్లాలు 4 ఉన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ఓకే, కిరణ్ బేడి ఐపీఎస్. నెక్స్ట్ ముఖ్యమంత్రి నారాయణ స్వామి. అసెంబ్లీ స్థానాలు 33 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయి? 33. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారము స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా మనము పాండిచ్చేరిని చూడవచ్చు. నెక్స్ట్ సలీం అలీ ఎకాలజీ కాలేజ్ ఇక్కడే కలదు. పుదుచ్చేరి మహే కేరళ, కరైకల్ తమిళనాడు. సో మహే అనేది కేరళలో ఉంది. ఓకేనా. పుదుచ్చేరిలో 3 భాగాల కలయిక ఫ్రెండ్స్. పుదుచ్చేరి అనేది ఒకే ప్రాంతం కాదు ఇది. ఓకేనా. మహే అనేటువంటి ప్రాంతాన్ని కేరళ నుంచి తీసుకున్నాము. కరైకల్ అనేటువంటి ప్రాంతాన్ని తమిళనాడు నుండి, యానం అనేటువంటి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని సో ఈ 3 ప్రాంతాలను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా సో పుదుచ్చేరిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ ఏజెన్సీ, ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లేదా ఏజెన్సీ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐఎస్ఏ. సరైన సమాధానం ఆప్షన్ ఏ అజయ్ మథుర్, భారతీయ వ్యక్తి. ఓకే, వివరాలు చూద్దాం. ఐఎస్ఏ సభ్యుల యొక్క మొదటి ప్రత్యేక అసెంబ్లీలో అంతర్జాతీయ సౌర కూటమి తన కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ అజయ్ మథుర్ను ప్రకటించడం జరిగింది. అయితే 2015లో ఐఎస్ఏ స్థాపించబడినప్పటికీ నుండి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన మిస్టర్ ఉపేంద్ర త్రిపాఠి స్థానంలో డాక్టర్ మథుర్ ఉండడం అయితే జరిగింది. అయితే ఇది 2015లో స్థాపించినప్పటికీ కూడా 2016 నుంచి సో యాక్టివ్ అవ్వడం అనేది మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఐఎస్ఏ ఏర్పాటు 2016, యాక్చువల్గా 15లోనే స్టార్ట్ అయింది, కానీ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అంటే 2016గా చెప్పుకోవచ్చు. సో అందుకే 2016 ఇవ్వడం జరిగింది. ఒకవేళ 2015 ఇచ్చినా కూడా సరైన సమాధానమే. ఓకేనా. సో మొదటి ప్రధాన కార్యాలయము ప్యారిస్, ఫ్రాన్స్లో ఉండేది. ఓకేనా. సభ్య దేశాలు 121. మరి ప్రస్తుత ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే గుర్గావ్, హర్యానాలో కలదు ఫ్రెండ్స్. ఓకేనా. డైరెక్టర్ జనరల్ ఎవరు ఫ్రెండ్స్? చెప్పుకున్నాం కదా. సో అజయ్ మథుర్ గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రీయ సంస్కృత మహోత్సవ్ను ప్రారంభించింది? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రీయ సంస్కృత మహోత్సవ్ ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. ఓకే, పశ్చిమ బెంగాల్ ఇటీవల తరచూ వార్తలు ఉన్నటువంటి రాష్ట్రంగా మనము చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంకర్ పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ ప్యాలెస్లో 11వ రాష్ట్రీయ సంస్కృత మహోత్సవంను ప్రారంభించడం జరిగింది. భిన్న సంస్కృతిలో ఐక్యత ఆలోచనను జరుపుకునేందుకు 2015 నుంచి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాం కింద ఏర్పాటు చేసిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే. సో మరి దీనిని సాంస్కృతిక పర్యాటక శాఖ సహాయ మంత్రి అయినటువంటి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాల్లో స్థాపించడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మరి స్టాటిక్ జీకే అబౌట్ వెస్ట్ బెంగాల్ చూద్దాం. ఏర్పాటు 26 జనవరి 1950. రాజధాని కోల్కతా. మొత్తం జిల్లాలు 28 ఉన్నాయి. సో గవర్నర్ వచ్చేసి జగదీప్ ధంకర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొట్టతిల్ రాధాకృష్ణన్. ఓకే, అసెంబ్లీ స్థానాలు
94, లోక్సభ 42 ఉన్నాయి, రాజ్యసభ స్థానాలు మొత్తము 16 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి వైశాల్య పరంగా చూసినట్లయితే 13వ స్థానంలో ఉంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రము. ఓకే. జనాభా పరంగా 4వ స్థానంలో ఉంది. ఓకే. రాష్ట్ర జంతువు ఫిషింగ్ క్యాట్. సో ఇది ఒక రకమైనటువంటి పిల్లిగా చెప్పుకోవచ్చు, ఫిషింగ్ క్యాట్ అంటారు, రాష్ట్ర జంతువుగా ఉంది. సో రాష్ట్ర పిట్ట వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్, రాష్ట్ర చేప హిల్సా చేప. ఓకేనా. చాలా ఇటీవల వార్తల్లో ఉన్నటువంటిది ఫ్రెండ్స్. ఇది హిల్సా చేప అనేది మనము బంగ్లాదేశ్ నుండి కూడా సో ఇక్కడికి పశ్చిమ బెంగాల్కి తెచ్చుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా హిల్సా చేపతోని ఒక ప్రత్యేకమైనటువంటి పండుగను నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. చాలా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి హిల్సా చేప. ఓకే. రాష్ట్ర పువ్వు పారిజాతం, రాష్ట్ర చెట్టు చితిమ్ ట్రీ ఆర్ డెవిల్ ట్రీ, చితిమ్ ట్రీ ఆర్ డెవిల్ ట్రీ. నెక్స్ట్ వన్, సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ఆర్బీఐ నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షులు ఎవరు? సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ఆర్బీఐ నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ విశ్వనాథన్. ఎవరు ఫ్రెండ్స్? విశ్వనాథన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వివరాలు చూద్దాం. సహకార బ్యాంకుల రంగాన్ని బలోపేతం చేయడానికి రోడ్ మ్యాప్ను సూచించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాథమిక సహకార బ్యాంకులపై 8 మంది సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ అధ్యక్షత వహించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, కంటోన్మెంట్ ప్రాంతాల నివాసితులు పౌర సమస్యలకు సంబంధించి తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2021 ఫిబ్రవరి 16న ప్రారంభించిన నూతన పోర్టల్ పేరేంటి? కంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పౌరుల యొక్క సమస్యలు, వారి యొక్క సమస్యలను ఫిర్యాదు చేయడానికి, ఓకేనా, వారి యొక్క ఫిర్యాదులను నమోదు చేయడానికి డైరెక్ట్గా ఎలాంటి పోలీస్ స్టేషన్కి రాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో ప్రారంభించినటువంటి ఒక పోర్టల్ ఏంటి అంటే దాని పేరేంటో చూద్దాము. సరైన సమాధానం ఆప్షన్ బి, ఈ చవానీ పోర్టల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2021 ఫిబ్రవరి 16న ఈ చవానీ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. సో ఈ చవానీ ప్రాజెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఈ పోర్టల్ ప్రారంభించడంతో కంటోన్మెంట్ ప్రాంతాల నివాసితులు పౌర సమస్యలకు సంబంధించి తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. సో ఇంటి నుండి పౌర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడంలో కూడా పోర్టల్ సహాయపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 21, 2021న మహారాజా సుహేల్ దేవ్ స్మారక చిహ్నానికి ఎక్కడ పునాది రాయి వేయడం అయితే చూడవచ్చు మనం. సో ఎక్కడ పునాది రాయి వేస్తారు? ఓకేనా. సో ప్రధాని గారు ఫిబ్రవరి 21న, మరి ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో అంటే ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా. వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 21, 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాజా సుహేల్ దేవ్ స్మారక చిహ్నానికి పునాది వేస్తారు. సో అలా కాకుండా ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలోని చిట్టౌరా సరస్సు అభివృద్ధి పనులకు కూడా పునాది రాయి కూడా వేయవచ్చు అన్నారు. ఓకేనా, వేయనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమైన అంశాలు చూద్దాం. వర్చువల్ కార్యక్రమానికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ గారు ఆనందీబెన్ పటేల్ కూడా హాజరు కానున్నారు. సో ఈ ప్రాజెక్టులో మహారాజా సుహేల్ దేవ్ యొక్క ఈక్వెస్ట్రియన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడము, మరి గెస్ట్ హౌస్, ఫలహారశాల మరియు పిల్లల పార్కుతో సహా వివిధ పర్యాటక సౌకర్యాల అభివృద్ధి అయితే చేయనున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, మా వంటశాల పేరుతో 5 రూపాయలకే భోజనం అందించే పథకము ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? సరైన సమాధానం ఆప్షన్ సి, పశ్చిమ బెంగాల్. ఎక్కడ ఫ్రెండ్స్? పశ్చిమ బెంగాల్. వివరాలు చూద్దాం. బెంగాల్లో 5 రూపాయలకే భోజనము. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 5 రూపాయలకే భోజనం అందించేటువంటి మా పథకాన్ని సోమవారము ప్రారంభించారు. తొలి దశలో కోల్కతాలోని 16 కేంద్రాల్లో మా వంటశాలలు అందుబాటులోకి రానున్నాయి. క్రమంగా వీటిని రాష్ట్రమంతా కూడా విస్తరిస్తామని మమతా బెనర్జీ గారు ప్రకటించారు. సో ఇందులో 15 రూపాయల రాయితీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఓకేనా.
సో సబ్సిడీ కింద యాక్చువల్గా అయితే భోజనం ఖర్చుకు దాదాపు 20 రూపాయల వరకే అవుతుంది. సో ఇందులో 15 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఓకేనా. సో మిగతా 5 రూపాయలు సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెల్లించవలసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు ఈ వంటశాలలు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ మేలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలైతే జరగనున్నాయి. సో అందులో భాగంగానే ఈ యొక్క నూతన కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఇంటెలిజెంట్ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తమ కార్యక్రమాలను ఎక్కడ ప్రారంభించింది ఇటీవల? భారతదేశంలోని మొట్టమొదటి ఇంటెలిజెంట్ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సో ఎక్కడ ప్రారంభించింది మరి? ఆప్షన్ ఏ తమిళనాడు రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి ఇంటెలిజెంట్ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తమ కార్యక్రమాలను తమిళనాడులోని హోసూర్లో ఉన్న తమ భారీ కర్మాగారంలో ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ తమ వాహనాలను ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో డెలివరీ ప్రారంభించింది. అంతేకాకుండా మొదటి త్రైమాసం నాటికి దశల వారీగా భారతదేశంలో ఇతర నగరాలలోనూ డెలివరీలను అందించనున్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. అయితే మేక్ ఇన్ ఇండియా దృష్టికి ఖచ్చితమైన ఉదాహరణగా ఈ కర్మాగారము నిలవనుంది. సో ఏథర్ ఎనర్జీ ఉత్పత్తులలో 90% స్థానీకరించారు. అంటే 90% ఉత్పత్తి అంతా కూడా స్థానికంగా తమిళనాడులోనే జరుగుతుంది. సో దీనిలో బ్యాటరీ ప్యాక్లను ఏథర్ తనంతట తానుగా తయారు చేస్తుంది. ఏథర్ 450X, ఏథర్ 450+ పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మరి స్టాటిక్ జీకే అబౌట్ తమిళనాడు చూద్దాం. ఏర్పాటు 26 జనవరి 1950. రాజధాని చెన్నై నగరము. మొత్తం జిల్లాలు 38 ఉన్నాయి. గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్. ముఖ్యమంత్రి పళనిస్వామి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ. సో అసెంబ్లీ స్థానాలు 234 ఉన్నాయి. లోక్సభ 39 ఉన్నాయి. రాజ్యసభ 18 ఉన్నాయి ఫ్రెండ్స్. వైశాల్య పరంగా 10వ స్థానము, జనాభా పరంగా 6వ స్థానంలో ఉంది. సో రాష్ట్ర నృత్యము భరతనాట్యము. రాష్ట్ర జంతువు నీలగిరి తేర్. సో ఇది ఒక రకమైనటువంటి దుప్పి మోడల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, జింకలాగా ఉంటుంది దుప్పి మోడల్. ఓకే, నీలగిరి తేర్. సో రాష్ట్ర పక్షి ఎమరాల్డ్ పావురము. రాష్ట్ర పువ్వు గ్లోరిసా లిల్లీ. నెక్స్ట్ రాష్ట్ర ఫలము పనస. ఓకే, జాక్ ఫ్రూట్స్. రాష్ట్ర చెట్టు పామ్ ట్రీ. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే తాటి చెట్టులాగా ఉంటుంది. ఓకే, పామ్ ట్రీ. రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి మూలధన అభివృద్ధి నిధి నూతన కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు? ఐక్యరాజ్య సమితి మూలధన అభివృద్ధి నిధి నూతన కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన భారత సంతతి మహిళ. ఆన్సర్ ఆప్షన్ బి ప్రీతి సిన్హా. ఓకే, ప్రీతి సిన్హా. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్య సమితి మూలధన అభివృద్ధి నిధి ప్రీతి సిన్హాను తన కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించింది. సో ఆమె భారతీయ సంతతికి చెందిన పెట్టుబడి మరియు అభివృద్ధి బ్యాంకర్గా ఉన్నారు. ఓకే, ముఖ్యాంశాలు. ప్రపంచంలోని సరిహద్దు మరియు ప్రాంతీయ మార్కెట్ల కోసం, అంటే సరిహద్దులో ఉన్నటువంటి మార్కెట్ల కోసము అంతర్జాతీయ ఆర్థిక వాతావరణము పనిచేసే విధంగా స్కేలబుల్ ప్రభావాన్ని అందించడంలో ఈ సంస్థ చేసినటువంటి ప్రయత్నాలను ఎంఎస్ ప్రీతి పర్యవేక్షిస్తుంది ఈమెడ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2020 సంవత్సరానికి శాంక్చర్ లైఫ్ టైమ్ సర్వీస్ అవార్డ్. శాంక్చరీ అంటే అభయారణ్య జీవిత సాఫల్య పురస్కారము. అభయారణ్య జీవిత సాఫల్య పురస్కారము గెలుచుకున్నటువంటి ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి థియోడర్ భాస్కరన్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. రచయిత, చరిత్రకారుడు, ప్రకృతి శాస్త్రవేత్త మరియు కార్యకర్త అయినటువంటి థియోడర్ భాస్కరన్ 2020లో శాంక్చురీ లైఫ్ టైమ్ సర్వీస్ అవార్డు 2020ని గెలుచుకున్నాడు. సో ఈ అవార్డును శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ అందజేసింది. సో అతను మరి ఈ అవార్డును ఎందుకు గెలుచుకున్నాడు, రీజన్ ఏంటి చూద్దాం. థియోడర్ భాస్కరన్ వన్యప్రాణుల సంరక్షణకు అంకిత భావంతో సేవ చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సో అతను ఇంగ్లీష్ మరియు తమిళ భాషల్లో
తన రచనా పరాక్రమానికి ఈ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. యువ ప్రకృతి శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చేటువంటి నేపథ్యంలో ఆయనకు ఈ అవార్డును అందచేయడం అయితే జరిగింది. అంటే మరింత యువత పర్యావరణాన్ని కాపాడడానికి ముందుకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అవార్డునైతే ఇవ్వడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మెయిన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి అడిషనల్ బిట్స్ కూడా చూసేద్దాం. ఓకేనా? నెంబర్ 1, 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కొనసాగుతున్న త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్యంలోని సాధారణ బీమా కంపెనీలలో వారి పునరాధీకరణ కోసము ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని ఇన్ఫ్యూజ్ చేస్తుంది? సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ సి 3,000 కోట్లు. నెక్స్ట్ వన్, గ్రాండ్ యానికట్ కెనాల్ వ్యవస్థకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ పునాది రాయి వేయడం జరిగింది? గ్రాండ్ యానికట్ కెనాల్ ఏ రాష్ట్రంలో మరి? ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడులో. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన 6,000 కోట్ల రూపాయల ప్రొఫైలిన్ డెరివేటివ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టును పిఎం మోదీ గారు ఇటీవల దేశానికి అంకితం చేశారు. ఏ రాష్ట్రంలో ఉంది మరిది? ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళలో ఉంది. ఓకే. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 28, 2021 నాటికి 0 COVID-19 కేసులను నిర్ధారించడానికి ఫిబ్రవరి 28 నాటికి 0 కోవిడ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతము ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి పుదుచ్చేరి. నెక్స్ట్ వన్, సెర్బ్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు 2021ను ఎంతమంది మహిళా శాస్త్రవేత్తలకు ప్రదానం చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 4. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికృత వాటా మూలధనము ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 7,500 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, స్టార్ స్ట్రిక్ టీవీ ఎగ్జిక్యూటివ్ యొక్క కాన్ఫెషన్ ఏ మీడియా వ్యక్తిత్వానికి జ్ఞాపకార్థంగా అందచేయడం జరిగింది? స్టార్ స్ట్రిక్ టీవీ ఎగ్జిక్యూటివ్ యొక్క కాన్ఫెషన్స్ ఏ మీడియా వ్యక్తిత్వానికి జ్ఞాపకంగా ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి పీటర్ ముఖర్జియా. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. మండు పండుగను భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మండు నేనే చెప్పుకున్నాం కదా. ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికృత వాటా మూలధనము ఎంత? సరైన సమాధానం ఆప్షన్ ఏ 5,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికృత వాటా మూలధనము ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 5,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము మెయిన్ క్వశ్చన్స్ అంతేకాకుండా అడిషనల్ క్వశ్చన్స్, స్టాటిక్ జీకే క్వశ్చన్స్ కూడా చూడడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే డైలీ 10 జీకే క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, లూడీ డాన్స్ కనయాల హీకాట్ ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ నృత్య రూపాలుగా మనము చెప్పుకోవచ్చు? లూడీ డాన్స్, కనయాల హీకాట్. సరైన సమాధానం ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, ఎర్త్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఎర్త్ డే ఆన్సర్ ఆప్షన్ సి 22 ఏప్రిల్. వాతావరణంలో అత్యంత వేడిగా ఉండే భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 థర్మోస్పియర్. నెక్స్ట్ వన్, ఏ పాసెస్ టు ఇండియా పుస్తకం రాసినది ఎవరు? ఏ పాసెస్ టు ఇండియా పుస్తకం రాసినది ఆన్సర్ ఆప్షన్ బి ఈఎం ఫోర్టర్స్. ఓకే, ఫోర్టర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. గామా నైఫ్ను దేనిలో ఉపయోగిస్తారు? గామా నైఫ్ ఆన్సర్ ఆప్షన్ బి మెదడు కణితి చికిత్సలో దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, మానవ దేహంలో కార్టిలేజ్ ఎముక ఉండేటువంటి భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముక్కులో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే మీకు ఒక చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ మానవ శరీరంలో అత్యంత చిన్న ఎముక పేరేంటి, అది ఎక్కడ ఉంటుంది? అంతేకాకుండా మానవ శరీరంలో అతిపెద్ద ఎముక పేరేంటి, అది ఎక్కడ ఉంటుంది? ఈ రెండు క్వశ్చన్స్ని ఒకే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బర్డ్ ఆఫ్ ఆవాన్గా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి విలియం షేక్స్పియర్. నెక్స్ట్ వన్, స్వీట్ ఫాల్స్ ఏ భారత రాష్ట్రంలో ఉంది? స్వీట్ ఫాల్స్
ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది టెట్రాహైడ్రాల్? టెట్రాహైడ్రాల్. సరైన సమాధానం ఆప్షన్ బి కార్బన్ టెట్రాక్లోరైడ్ని టెట్రాహైడ్రాల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్. సో ఘుమూరా ఏ రాష్ట్రం యొక్క నృత్య రూపంగా చెప్పుకోవచ్చు? సరైన సమాధానం ఘమురా యాక్చువల్గా ఏ రాష్ట్రం యొక్క నృత్య రూపంగా చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి ఒడిషా. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అందరికీ కూడా ఒక చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే, చూద్దాము. సో ఫ్రెండ్స్, ఆర్కే పబ్లికేషన్ పేరుతో సో కొత్తగా మనము కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందరూ కూడా తీసుకుంటున్నారు. ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో మన యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే లేదా సో ఏదైనా కూడా పేమెంట్ ఆప్షన్స్లో ఉండేటువంటిదే. సో మన నంబర్ ఫ్రెండ్స్ 9030362853 నెంబర్కి సో జస్ట్ 20 రూపీస్ ఒక మంత్కి కావాలనుకుంటే 20 రూపీస్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పంపితే విత్ ఇన్ 1 మినిట్లోనే మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, అతి త్వరలోనే మనము సో ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి ఉపయోగపడే విధంగా, అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి ఉపయోగపడే విధంగా సో అన్ని సబ్జెక్ట్స్లను బిట్ బ్యాంక్ రూపంలో బిట్ బ్యాంక్ రూపంలో చాప్టర్ వైజ్గా మీకు బిట్ బ్యాంక్ని అయితే అందచేయబోతున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. చాలా మంచి మెటీరియల్తో అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందరు కూడా గమనించాలి. ఓకే, ఒకసారి మరి క్విక్ రివ్యూ అయితే చూసేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న ఆలివ్ రిడ్లీ తాబేళ్ల వలస ఏ తీరంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి పుదుచ్చేరి తీరము. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 2. అంతర్జాతీయ సౌర కూటమికి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ మథూర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రీయ సంస్కృత మహోత్సవంను ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ఆర్బీఐ నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ విశ్వనాథన్ గారు. నెక్స్ట్ వన్. కంటోన్మెంట్ ప్రాంతాల నివాసితులు పౌర సమస్యలకు సంబంధించి తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2021 ఫిబ్రవరి 16న ప్రారంభించిన నూతన పోర్టల్ పేరేంటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఈ చవానీ పోర్టల్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 21, 2021న మహారాజా సుహేల్ దేవ్ స్మారక చిహ్నానికి ఎక్కడ పునాది రాయి వేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, యూపీ. మా వంటశాల పేరుతో 5 రూపాయలకే భోజనం అందించే పథకము ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి ఇంటెలిజెంట్ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ తమ కార్యక్రమాలను ఎక్కడ ప్రారంభించింది? సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు రాష్ట్రంలో. ఓకేనా, సౌత్ ఇండియా. నెక్స్ట్ వన్ చూద్దాము. ఐక్యరాజ్య సమితి మూలధన అభివృద్ధి నిధి నూతన కార్యదర్శిగా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు అంటే ఆప్షన్ బి ప్రీతి సిన్హా. నెక్స్ట్ వన్ చూద్దాం. 2020 సంవత్సరానికి శాంక్చురీ లైఫ్ టైమ్ సర్వీస్ అవార్డు గెలుపొందిన ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి థియోడర్ భాస్కరన్. నెక్స్ట్ వన్. అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2020-21 ఆర్థిక సంవత్సరము కొనసాగుతున్న త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్యంలోని సాధారణ బీమా కంపెనీలలో వారి పునరాధానీకరణకు కోసము ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని ఎన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఎంత 3,000 కోట్ల రూపాయలు ఫ్రెండ్స్. సో ఐ థింక్ 5,000 అన్నాను, ఇది ఐ థింక్ ఒకటవది 3,000 కోట్ల రూపాయలు ఫ్రెండ్స్. ఇది మర్చిపోయాను, సో మిస్టేక్ అయింది అనుకుంటా. ఫస్ట్ ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్. గ్రాండ్ యానికట్ కెనాల్ వ్యవస్థకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ పునాది రాయి వేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు రాష్ట్రంలో. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన 6,000 కోట్ల రూపాయల ప్రొఫైలిన్ డెరివేటివ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టును పీఎం మోదీ ఇటీవల దేశానికి అంకితం చేశారు ఏ రాష్ట్రంలో? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇక్కడ కేరళలో. ఫిబ్రవరి 28, 2021 నాటికి 0 కోవిడ్-19 కేసులను నిర్ధారించడానికి ఫిబ్రవరి 28 నాటికి 0 కోవిడ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ప్రారంభించింది?
ఆన్సర్ ఆప్షన్ బి పుదుచ్చేరి. నెక్స్ట్ ఎస్ఈఆర్బి ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2021ను ఎంతమంది మహిళా శాస్త్రవేత్తలకు ప్రదానం చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 4. నెక్స్ట్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికృత వాటా మూలధనం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 7,500 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్ స్టార్ అస్టిక్ టీవీ ఎగ్జిక్యూటివ్ యొక్క కాన్ఫెషన్స్ ఏ మీడియా వ్యక్తిత్వానికి జ్ఞాపకము? ఆన్సర్ ఆప్షన్ బి పీటర్ ముఖర్జియా. మండు పండుగను భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికృత వాటా మూలధనం ఎంత అంటే ఆప్షన్ ఏ 5,000 కోట్ల రూపాయలు. ఓఎన్టీ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికృత వాటా మూలధనం ఎంత అంటే ఆప్షన్ సి 5,000 కోట్ల రూపాయలు. సో డైలీ 10 జీకే క్వశ్చన్స్ కూడా చూద్దాం. క్విక్ రివ్యూ. లూడీ డ్యాన్స్, కనయాల, హికాచ్ ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ నృత్య రూపాలు? ఆన్సర్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. ఎర్త్ డే ఏ రోజున జరుపుకుంటారు అంటే 22 ఏప్రిల్. వాతావరణంలో అత్యంత వేడిగా ఉండే భాగం ఏది అంటే ఆప్షన్ 4 థర్మోస్పియర్. నెక్స్ట్ వన్ ఏ ప్యాసెస్ టు ఇండియా పుస్తకం రాసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఈఎం ఫోర్టర్. నెక్స్ట్ వన్ గామా నైఫ్ను దేనిలో ఉపయోగిస్తారు? ఆప్షన్ బి మెదడు కణితి చికిత్సలో. ఓకేనా. నెక్స్ట్ వన్ మానవ దేహంలో కార్డిలేజ్ ఎముక ఉండే భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముక్కు. నెక్స్ట్ వన్ చూద్దాం. బర్త్ ఆఫ్ అవాన్గా ఎవరు ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ బి విలియం షేక్స్పియర్. నెక్స్ట్ వన్ చూద్దాం. స్వీట్ ఫాల్స్ ఏ భారత రాష్ట్రంలో ఉంది? స్వీట్ ఫాల్స్ ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయలో ఉంది. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది టెట్రాహైడ్రాల్? ఆన్సర్ ఆప్షన్ బి కార్బన్ టెట్రాక్లోరైడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఘమూరా ఏ రాష్ట్రం యొక్క నృత్య రూపంగా చెప్పుకోవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఒడిషా. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్. ప్రతిరోజు కూడా మనము 8:40 నుంచి 9 గంటల మధ్యలో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. సో అంతేకాకుండా మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి ఫ్రెండ్స్. ఓకేనా. జస్ట్ 20 రూపాయలు మాత్రమే. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. సో ఎందుకంటే మనకు రానున్నటువంటి సింగరేణి ఎగ్జామ్స్ ఏవైతే ఐటీఐ వరకు ఉందో సింగరేణి ఎగ్జామ్స్కి పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. 4 నెలల కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా తీసుకోండి. ఒక నెలకి కేవలం 20 రూపాయలు మాత్రమే. చాలా చాలా చీప్ ఫ్రెండ్స్. ఒక టీ తాగినంత విలువ కూడా కాదు. కానీ ఆ మెటీరియల్ చూస్తే అసలు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత వర్త్ ఉంటుందా అనుకోవచ్చు మీరు. 1400 పేజీలు ఉంటుంది ఫ్రెండ్స్. గమనించాలి. ఓకేనా. సో అంతేకాకుండా అందరూ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. లేట్ చేయకండి. ఓకే. ప్రతి మంత్ కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ టాప్ బ్యాచెస్ పేరుతో 16 అండ్ 17 ఫిబ్రవరిలో సో బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ప్రిపరేషన్. 30+ అన్లిమిటెడ్ యాక్సెస్ టు 30+ బ్యాచెస్ ఎవ్రీ వీక్. ఓకేనా. 300+ క్లాసెస్ ఎవ్రీడే ఉంటాయి. నెక్స్ట్ మనకి 40,000 అవర్స్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అన్నీ కూడా చూడవచ్చు. 20,000 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. 30 to 70+ ఎడ్యుకేటర్స్ ఉంటారు ఫ్రెండ్స్. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్. సో మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే సో ఈ యొక్క బెస్ట్ ఎడ్యుకేటర్స్ మనకి సిలబస్ మొత్తం కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగా సో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 98% బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఫాలో అవుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ అకాడమీ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో అందరూ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. యాక్సలరేటర్ బ్యాంక్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ పేరుతో 16 ఫిబ్రవరి 2021 స్టార్ట్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వెంటనే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. మన యొక్క కోడ్ RK10 కోడ్ యూజ్ చేయండి. 10% డిస్కౌంట్ వస్తుంది. SIBPS ఆల్ బ్యాంకింగ్ ఎగ్జామ్ విత్ ABP 15 నుండి 17వ తేదీ వరకు కొత్త బ్యాచ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే. తప్పకుండా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టార్గెట్ IPPS PO 2021 పాత్వే టు క్రాక్ బ్యాంక్ ఎగ్జామ్ విత్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్ 16 ఫిబ్రవరి 2021. నెక్స్ట్ టార్గెట్ SBI PO 2021 16 ఫిబ్రవరి 2021లో మనకైతే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటి? సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే అన్ని క్లాసులకు ఉంటుంది ఫ్రెండ్స్.
ఓకేనా. ఎన్ని టెస్టులు అయినా ఫ్రీగా రాసుకోవచ్చు, ఓకేనా. అంతేకాకుండా మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మనం ఇక్కడ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉచిత పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. లైవ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా స్పాట్గా మనకి సాల్వ్ చేసే విధంగా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మన యొక్క కోడ్ RK-T10 యూజ్ చేసినట్లయితే 10% డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఈవెన్ మీరు ట్రయల్ ప్యాక్ 1 మంత్కైనా తీసుకోవచ్చు, 1300 రూపాయలు అవుతుంది. లేదా మీరు 1 ఇయర్కి తీసుకుంటే కేవలము 6500 రూపాయలు మాత్రమే అవుతుంది. ఫ్రెండ్స్, మంచి అవకాశము ఉపయోగించుకోండి. లెట్స్ క్రాక్ ఇట్.